గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. మండపాల్లో రకరకాల గణనాథులను ప్రతిష్ఠించి పూజిస్తున్నారు భక్తులు. పలు ఆకారాల గణపతి విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో హిందూ సేవా సమితి ప్రత్యేకమైన గణపతిని ప్రతిష్ఠించారు. బర్మా కర్రతో మైసూర్లో విగ్రహం డిజైన్ చేయించారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ రోజ్వుడ్ గణపతిని ఆసక్తిగా తిలకిస్తున్నారు భక్తులు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామానికి చెందిన హిందూ సేవా సమితి అసోసియేషన్ ప్రతిసారి తమ గ్రామంలో ప్రత్యేకంగా ఉండేలా వినాయక చవితిని చేస్తారు. ఈసారి కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించాలని భావించారు. పాలస్, డొంకేశ్వర్ గ్రామాల్లో ఉన్నట్లుగా కర్ర వినాయకుడిలా తయారు చేయించాలనుకున్నారు. అక్కడికి వెళ్లి ఎలా తయారు చేయించారో వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలు చేసే కళాకారులే వాటిని చేశారని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసొచ్చారు. అయినా సంతృప్తి కాలేదు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో రోజ్వుడ్ గణపతిని చేయించారు. రోజ్వుడ్ గణపతిని తయారు చేయడానికి సుమారు 8 నెలల సమయం పడుతుంది. దీని ఖరీదు 9 లక్షలుంటుంది. అయితే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సహకారంతో విగ్రహం 6 లక్షలకే వచ్చింది. రోజ్వుడ్ గణపతిని తెచ్చి బ్రాహ్మణుల సూచనలతో విగ్రహానికి వల్లభ గణపతి అని నామకరణం చేసి పూజిస్తున్నారు. ఉత్సవాల తర్వాత దీన్ని డబ్బాలో పెట్టి రామాలయంలో ప్రత్యేకంగా ఉన్న ఓ గదిలో పెడతారు. అయితే నిమజ్జనం అలాగే నిత్య పూజ కోసం పక్కనే ఒక మట్టి వినాయకుడిని పెట్టి పూజలు చేస్తున్నారు. తెలంగాణలో మొదటి రోజ్వుడ్ గణపతి మాత్రమే కాదు, మొదటి వల్లభ గణపతి కూడా ఇదే. సంవత్సరమైన వినాయకుని పెడదాం అన్న ఆలోచన వచ్చింది. వినాయకం పెట్టడం కాదు, ఎక్కడ లేని ఒక ఆలోచన రావాలన్న ఆలోచనలో ఇక మాలో ఎవరికి కలిగిందో ఆ దేవుడి సంకల్పం. కట్టెతో తెచ్చిన గణపతి తెద్దాం, మామూలు వినాయకుడు వద్దు. ఆ ఉద్దేశంలో ఆ సంకల్పం ఈ వినాయకుడు రావడం ఇక్కడికి వాళ్ళ అతని పరిచయాల వల్ల కావచ్చు. వెంటనే మైసూర్లో వాళ్ళకి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేయడం, అక్కడ విగ్రహం రెడీ ఉందని చెప్పి ఆయన ఫోటో పంపడం, ఆ విగ్రహాన్ని మేము చూడడం. వితిన్ 5 సెకండ్స్లో ఈ మూర్తి మా గ్రామానికి అంకితం అయిపోయాడు. అయితే ఈ విగ్రహం ఆకారం వల్లభ గణపతి అని మా పూజారి చెప్పేంతవరకు కూడా మాకు తెలియదు. నిజానికి ఈరోజు మాకు ఈ విగ్రహం మా గ్రామానికి వచ్చిందంటే 100% మా ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వచ్చింది. మా అదృష్టం అంటే మా అంకాపూర్ వాళ్ళ అదృష్టం అనుకోవాలి. రాజమండ్రిలోని సామవేద షణ్ముఖ శాస్త్రి ప్రతిష్ఠించిన వల్లభ గణపతి మొదటిది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ వల్లభ గణపతి రెండవది. ఆ వల్లభ గణపతి రెండవదని గొప్పగా చెప్పుకోవడం మా అంకాపూర్ వాస్తవ్యుల అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అందరి సహకారంతో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంకాపూర్లో ఏర్పాటు చేసిన రోజ్వుడ్ వల్లభ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గరిక పూజ, కోలాటాలు, కుంకుమార్చనలు, నిత్య అన్నదానాలు చేస్తున్నారు. తాము ఇలాంటి గణపతిని గతంలో చూడలేదని తమకు చాలా ఆనందంగా ఉందంటున్నారు మహిళా భక్తులు. నిత్యం భజనలు, గణపతి పూజలతో ఉదయం సాయంకాలం భక్తులు తరిస్తున్నారు. ఇక్కడ లేనటువంటి వల్లభ గణపతి మా ఊర్లో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రోజు ప్రొద్దున సాయంత్రం యజ్ఞాలు, హోమాలు, కోలాటాలు అన్నీ బాగా చేసుకుంటున్నాం. మా ఆడవాళ్ళం అయితే చాలా ఆనందంగా ఉంది. ప్రతి గల్లీలో పెట్టుకునే వాళ్ళం, కానీ సరే ఎక్కడా లేకుండా ఊళ్ళో ఒక్కో గణపతి పెట్టుకొని చాలా ఆనందంగా జరుపుకుంటున్నామండి. కుంకుమ పూజలు ఒక రోజు, విద్యా గణపతి కోసమని, విద్యా పిల్లల కోసమని ఒక రోజు, వెరైటీ రోజుకొక రకంగా ఈరోజు మేము దీపాలంకరణ చేసుకుంటున్నాము. రేపు అంటే ప్రతిరోజు ఒక వెరైటీగా ఉండడానికి అని వల్లభ గణపతి అని అంటే ఇప్పుడు మేము కూడా ఎప్పుడే చూడలేదు, ఫస్ట్ టైము. అది అంకాపూర్లో రావడం మాకు చాలా దుర్లభం. ఎందుకంటే ఎక్కడో ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా వల్లభ గణపతి రావడం మాకు శ్రేష్టం అనిపిస్తుంది. ఇంతకుముందు ఆంధ్రాలో ఉందంట, కాకపోతే అక్కడ దాకా మేము వెళ్ళలేం కాబట్టి గణపతి మా కోసం మా ఊరికి వచ్చారని మేము అనుకుంటున్నాం. అన్నింట్లో ప్రత్యేకంగా నిలుస్తుంటుంది అంకాపూర్. ఇప్పుడు కర్ర గణపతి, అందులోనూ రొటీన్గా టేకుతో చేసిన గణపతి కాకుండా 6 అడుగుల రోజ్వుడ్ గణపతిని తయారు చేయించి మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు అంకాపూర్ వాసులు.